హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్. చూడండి, మరొక మోడల్ హ్యాండ్స్ స్టిచ్ చేశాననమాట. వాళ్ళు పిక్ తీసుకొచ్చి చూపించారు. సేమ్ అదే విధంగా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. మనం ముందుగా పేపర్ తీసుకొని ఇలా డిజైన్ గీసుకోవాలన్నమాట. హ్యాండ్స్ ఎలాగైతే కట్ చేస్తామో అలాగా డ్రా గీసుకొని సేమ్ అదే విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వరకు ఇలాగా సేమ్ ఇదే షేప్ ఇలా గీసేసి చూడండి, ఇలా సేమ్ అందులో హ్యాండ్స్ మనం మడత పెడితే ఎలా ఉంటుందో అలాగే డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని నీట్గా చూడండి షేప్ ఎలా వచ్చిందో. నేను హ్యాండ్స్ కట్ చేశాను అనమాట. ఇలా 4 ముక్కల కింద కట్ అవుతాయి ఇలా మనం కట్ చేసుకుంటే. సేమ్ ఇదే విధంగా చూడండి కటింగ్ చేశాను. ఇలా కట్ చేసుకొని మనము ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసి తిరిగి లోడింగ్ చేయడమే అనమాట. చూడండి, అన్నీ కూడా 4 ముక్కలు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసి అప్పుడు మనము కరెక్ట్గా చూసుకొని ముక్కలన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయో లేదో చూసుకొని జాయింట్ పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాము. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ రెండు కూడా షేప్ కరెక్ట్గా వచ్చేలాగా ఈ మూల దగ్గర మనము జాయింట్ పెట్టుకోవాలన్నమాట. సూది దారంతోనే స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ మూల దగ్గర ఉంది కదా, ఇక్కడ స్టిచ్ చేయాలన్నమాట. ఇలా పెట్టుకొని తిరిగేసి కరెక్ట్గా ఇక్కడ స్టిచ్చింగ్ వేయాలి. చూడండి, స్టిచ్చింగ్ చేసాను. హ్యాండ్ ఎలా రెడీ అవుతుందో చూడండి. మీరు కూడా చూసి సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూడండి, సేమ్ అదే విధంగా మనము పేపర్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని డాట్లు పెట్టుకోవాలి కరెక్ట్గా. అక్కడ షేప్ మనం తీసేసాం కదా, ఖాళీ అయిపోయింది కాబట్టి సేమ్ అదే విధంగా హ్యాండ్ కట్ చేసుకొని మళ్ళీ కరెక్ట్గా అక్కడ పెట్టుకొని మనం డాట్లు పెట్టుకోవాలన్నమాట. చూడండి, హ్యాండ్ గ్యాప్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని హ్యాండ్స్ ఎంతైతే గ్యాప్ ఉందో అక్కడ డ్రా గీస్తున్నాము. చూడండి, డ్రా గీసుకొని పైన లైన్స్ కరెక్ట్గా ఒక తాడు కట్ చేసుకొని మనము తాడు స్టిచ్ చేయాలన్నమాట. క్లాత్ కట్ చేసి 1 ఇంచు వెడల్పులో, మరీ సన్నగా కాకుండా కొంచెం ఇంచు వెడల్పులో క్లాత్ కట్ చేసుకొని తాడు కుట్టుకోవాలి. చూడండి, కుట్టిన తర్వాత అవన్నీ కూడా అక్కడ మధ్య గ్యాప్ ఎంతైతే ఉందో హ్యాండ్స్కి పేపర్కి మనము గ్యాప్ పెట్టాం కదండి, డ్రా గీసాం కదా, సేమ్ అదే విధంగా అక్కడ కట్ చేసుకొని స్టిచ్ చేయాలి. చూడండి, తాడు ఇలా రెడీ చేసుకొని మనం పేపర్ మీద డ్రా గీసుకున్నాం కదా, వీ షేప్ డ్రా గీసుకున్నాం కదా, ఆ మధ్య గ్యాప్లో కరెక్ట్గా ఇలా స్టిచ్ చేసి కరెక్ట్గా కట్ చేసుకుంటూ లైన్గా ఇలా కుట్టుకోవాలన్నమాట. క్రాస్గా వస్తాయి కదా పెద్ద నుంచి చిన్న వరకు, సేమ్ అదే విధంగా ఇలా కట్ చేసుకొని లైన్స్ కూడా కరెక్ట్గా పెట్టుకొని సెట్ చేసుకొని కుట్టాలన్నమాట. చూడండి, ఇలా రెడీ అయిపోయాక హ్యాండ్ దానిపైన స్టిచ్చింగ్ చేసేయడమే అనమాట. ఇలా రెడీ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేయాలి. చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టుకొని షేప్ నీట్గా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవడమే. నీట్గా రఫ్ కొట్టుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేయాలన్నమాట. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేసాము. దీనికి కూడా సేమ్ డ్రా గీసాం కదా, దానిపైనే కరెక్ట్గా మనము చూడండి, ఇందాక డైరెక్ట్గా కుట్టేసాను కదా, ఇప్పుడు చూడండి ఇలా కట్ చేస్తున్నాను ముక్కలని. ఇలాగైనా కట్ చేసుకోవచ్చు, మీరు మిషన్ కింద పెట్టుకొని డైరెక్ట్గా అయినా కుట్టొచ్చు అనమాట. కరెక్ట్గా ఇలాగా ఈ షేప్కి ఎంతైతే వస్తుందో క్రాస్గా అలా కరెక్ట్గా సరిపడా కుట్టుకోవాలన్నమాట. చూడండి, రెడీ అయిపోయింది. దీనికి కూడా కుట్టేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ మోడల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.
చూడండి రెడీ అయిపోయింది. మనము ఈసారి 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా కింద వైపున మోడల్ పెట్టుకోవాలి మనము. చూడండి పూసలు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మధ్య గ్యాప్లో స్టిచ్ చేయాలన్నమాట కరెక్ట్గా. చూడండి ఫస్ట్ మనం ఏంటంటే ఇలా 2.5 వచ్చేలాగా స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసుకోవాలి మనము. చూడండి ఇవన్నీ కూడా ఇలా చుట్టబెట్టాలి మనం. చుట్టబెట్టేసేసి గులాబీ రేఖల్లాగా ఇలాగా ఫ్లవర్ రెడీ చేయాలి. చూడండి ఇలా రెడీ చేసి అన్నీ కూడా కింద వైపున మనము లైన్గా పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. కింద వైపున చూడండి ఇలాగ ఎలా అయితే కుడుతున్నానో అలా కింద వైపున స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చూడండి వాటిల్లో మనము పూసలు కుట్టుకోవాలి. తర్వాత చూడండి ఇలా కింద వైపున నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి మనము. అంచెమ్మటి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి స్టిచ్చింగ్ అయిపోయింది. కింద వైపున స్టిచ్చింగ్ చేసాము. మనం వీటిల్లో మనం పూసలు కుట్టుకుందాం. చూడండి దీనికి కూడా సేమ్ ఇలాగే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దారం కరెక్ట్గా చూడండి లైన్ గీసుకోవాలన్నమాట. వీటి మధ్యలో మనం ముందుగా పూసలు స్టిచ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మనము డ్రా గీసుకొని వాటి మధ్యలో పూసలు స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఈ పేపర్ ఇప్పుడు అవసరం లేదు, తీసేస్తున్నాను. ఇంకా కరెక్ట్గా మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఇంకా పేపర్తో పని లేదనమాట. ఇప్పుడు మనము ఈ పూసలు స్టిచ్ చేయాలి. ఇక్కడ మధ్య భాగంలో ఉంది కదా ఈ అల్లిక, ఇవన్నీ కూడా మనం ఇలా స్టిచ్ చేసుకుందాము. చూడండి సేమ్ ఇదే విధంగా. చూడండి కస్టమర్స్ ఎలా అయితే అడిగారో సేమ్ అదే విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాము. ఒక తాడు సేమ్ ఇందాకలాగే తాడు కుట్టుకోవాలన్నమాట. 1 ఇంచ్ వెడల్పులో క్లాత్ కట్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకొని మనం ఇలా తాడు స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనం స్టిచ్ చేసి తాడు ఇలా తిరగేసుకోవాలి, నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ పై వైపున ఇలా అటు ఇటు ఇలా పాము మెలికలాగా అల్లుకుంటూ కుట్టాలన్నమాట. చూడండి ముందుగా మనం పూసలు కుట్టుకోవాలి. మధ్యలో పూసలు కుట్టిన తర్వాత అది కుట్టడానికి అవుతుంది. చూడండి లైన్గా మధ్య గ్యాప్లో మనము పూసలు స్టిచ్ చేసుకోవాలి. ఇలా వంకర టింకరగా కాకుండా కరెక్ట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి పూసలన్నీ కూడా స్టిచ్ వేసేసి మధ్య గ్యాప్లో లాస్ట్న పూసలు స్టిచ్ చేసేసి కింద వైపుకి వెళ్ళిపోయి మనము ఆ దారం ముడేసుకొని తీసేయాలన్నమాట. చూడండి ఇప్పుడు ఈ తాడు తీసుకుందాము. తాడు కరెక్ట్గా ఇలా సైజ్ చూసుకొని మనం అటు ఇటు మధ్య భాగానికి ఇలా పెట్టుకొని అటు ఇటుగా అల్లుకుంటూ ఇలా స్టిచ్ చేయాలన్నమాట. మధ్యలో ఒక్కొక్క డాట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఎలా అంటే మనం షూ లేసు కట్టినట్టుగా అటు ఇటుగా ఇలా అల్లుకుంటూ స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. అక్కడ మధ్య గ్యాప్ ఉంది కదా, ఆ కింద వైపున ఎక్స్ట్రా క్లాత్ కింద వైపు తీసేసి
మనం ముడి వేసేసుకోవడమే. ఈ ఎక్స్ట్రా అయిపోయిన అది తాడు క్లాత్ ఉంది కదా, అది కింద వైపు నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవడం అనమాట. చూడండి, ఇది కట్ చేసేస్తున్నాము. ఇలా రెడీ చేసుకోవాలి హ్యాండ్. ఈ కింద వైపున ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఈ పేపర్తో పని లేదు, మనకు తీసేయడమే. చూడండి, ఇక్కడ మనము పూసలు కుట్టుకుందాము. ఈ మధ్య గ్యాప్లో కూడా చూడండి ఎలా నీట్గా వచ్చిందా. ఇక్కడ కూడా లైన్గా పూసలు కుట్టుకుంటూ వెళ్ళిపోదాం అనమాట. చూడండి, వీటిల్లో అన్నిటిలో కూడా మనం పూసలు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా పూసలన్నీ కూడా స్టిచ్ చేసాము కింద వైపున. ఇక్కడ కూడా మధ్య భాగంలో మనము ఒక తాడుకు దలసరిగా దారం ఎక్కించుకోవాలి. 4 పొరలు దారం ఎక్కించుకొని పూసలన్నీ కూడా లైన్గా దానికి ఎక్కించుకోవాలి. మనము ఎక్కించుకొని కింద వైపున ఏలబడుతున్నాయి కదా గుత్తుల్లాగా, అవి మాత్రం మనము స్పేర్గా రెడీ చేసుకోవాలన్నమాట. అవి మన దగ్గర లేవు కాబట్టి అప్పటికప్పుడు మనము ఇలా రెడీ చేస్తున్నాము. చూడండి, స్టోన్ లేస్ ఉంది కదా, ఆ స్టోన్ లేస్తోని ఒక చిన్న చిన్న పార్ట్ కట్ చేశాను నేను. కట్ వర్క్ ఉంటుంది కదా, కట్ బార్డర్, ఆ కట్ వర్క్ కట్ చేసి ఇలా స్టార్ లాగా సమోసాలాగా మడత పెట్టేసి నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి, గొడుగులాగా ఇలా మడత పెట్టేసేసి అది స్టిచ్ చేస్తున్నాను. చేసి మధ్య భాగంలో క్లాత్తోని రెడీ చేసి, క్లాత్ బాల్స్ ఉంటాయి కదా, అలా మనం క్లాత్తోనే రెడీ చేసి ఆ మధ్య భాగంలో స్టిచ్ చేశాను అనమాట. చూడండి, చూపిస్తాను మీకు ఎలా వచ్చిందనేది. వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. చూడండి, బాల్ రెడీ చేశాను. ఈ బాల్ ఆ మధ్య గ్యాప్ను పెట్టేసేసి ఇలా గొడుగులాగా ఉంది కదా, దీంట్లో పెట్టేసేసి ఇలా స్టిచ్ చేయడమే అనమాట. చూడండి, ఆ మధ్య నుంచి తీసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చేసుకొని మనం గట్టిగా దాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే అలబడినట్టుగా ఉంటాయి కదా, మరి ఊడిపోకుండా గట్టిగా స్టిచ్ వేయాలన్నమాట. సేమ్ ఇదే విధంగా 2 హ్యాండ్స్కి కూడా మంచిగా స్టిచ్ చేయాలి ఇలాగే. ఇప్పుడు ఇంకోటి రెడీ చేస్తున్నాను. చూడండి, ఇగో ఇలా కట్ చేశాను. చూడండి, లేస్ బార్డర్ కట్ చేసి దాన్ని ఇలా మడత పెట్టేసేసి గట్టిగా ఒక వైపున స్టిచ్ వేసుకోవాలి. మనము ఓపెన్ ఉన్న వైపున స్టిచ్ చేసేసుకొని బాల్ కూడా ఎలా రెడీ చేసానో మీకు చూపిస్తాను. చూడండి, క్లాత్తోనే చేసాను అనమాట. మనం ఏ సైజులో కావాలితే ఆ సైజులో దాన్ని రెడీ చేసుకోవచ్చు మనము. చూడండి, కింద గుత్తులు తయారు చేశాను. చూడండి, మనం క్లాత్ తీసుకొని మధ్య గ్యాప్లో క్లాత్ పెట్టేసుకొని ఇలా దారం చుట్టేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. బాల్స్ రెడీ చేస్తున్నాను. చూడండి, క్లాత్ మధ్యలో ఇలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, మనం ఏ సైజు కావాలితే ఆ సైజు రెడీ చేసుకోవచ్చు మనం ఇవి. చూడండి, ఇలా దారం చుట్టేసేసి రెడీ చేసేయడమే అనమాట. మనం ఇందాక స్టార్స్ లాగా అవి లేస్ బార్డర్తో స్టిచ్ చేసాం కదా, దాని మధ్యలో పెట్టేసేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి గట్టిగా. చూడండి, ఇలా స్టిచ్ చేసేసుకొని మళ్ళీ అదే దారం పూసలు వెనక వైపు నుంచి వెళ్ళిపోయి ముడి వేసేసుకుంటే గట్టిగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా అదే లైన్లో వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ గట్టిగా వేసుకోవాలి, సరిపోతుంది అనమాట. చూడండి, హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇంకా పూసలు అన్నీ కూడా సైడ్లు కూడా స్టిచ్ చేసేసుకుంటే మోడల్ రెడీ అయిపోయినట్టే. చూడండి, చూడండి బాల్స్ ఎంత బాగున్నాయో. కింద వైపున రెడీ చేసాను సొంతంగా. చూడండి, రెడీమేడ్ దొరకలేదు కాబట్టి మనమే రెడీ చేసామన్నమాట. చూడండి,
హ్యాండ్స్ రెడీ అయిపోయాయి చూడండి. ఇంకా ఇటువైపున కూడా పూసలు కుడదాము. ఇటు అటు కూడా ఇంకా పూసలు స్టిచ్ చేస్తే హ్యాండ్స్ మోడల్ రెడీ అయిపోయినట్టే. బ్లౌజ్ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ వైపున కూడా సేమ్ ఇదే విధంగా గులాబీ రేఖలు ఉన్నాయి కదా, అలా పెట్టేసేసి బ్యాక్ వైపున పూసలు కూడా స్టిచ్ చేశాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి మోడల్ చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. బ్లౌజ్ అవుట్ఫిట్ ఎలా వచ్చింది చూడండి. హ్యాండ్స్ బ్యాక్ వైపున అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.